సాహిత్యం హృదయానికి ఆనందాన్ని ఇవ్వడమే కాదు, జీవన గమనంలో కరదీపికగా నిలిచి మార్గదర్శనం చేస్తోంది. ఈ సంసారంలో ధర్మసారం ఏమిటో తెలియచేస్తున్న ఈ సుభాషితాన్ని విందాం. ఓం నమో వెంకటేశాయ. బాలబాలికలలో, విద్యార్థులలో ఉత్తమమైనటువంటి విలువల్ని పెంపొందించాలి అన్న సామాజిక బాధ్యతతోటి తిరుమల తిరుపతి దేవస్థానముల వారి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, సంస్కృత ప్రసారం లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నటువంటి రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం సంయుక్తంగా సమర్పిస్తున్నటువంటి సంస్కృత వాంగ్మయం వ్యక్తిత్వ వికాసం కార్యక్రమంలో ప్రసారమవుతున్నటువంటి సుధా బిందువులు, సుధా అంటే అమృతం అని అర్థం సంస్కృతంలో, అమృత బిందువులు లాంటి ఈ శ్లోకాలని ఆస్వాదిస్తూ చక్కటి వ్యక్తిత్వాన్ని కూడాను పెంపొందించుకుంటూ ఉన్నారు. ఇటువంటి శ్లోకాలను అధ్యయనం చేయటం వలన మన చదువులో మార్కులే కాదండి, జీవితంలో మార్పులు కూడాను వస్తాయి. మరి అటువంటి ఎన్నో శ్లోకాలను మీరు అధ్యయనం చేస్తూ ఉన్నారు. సమాజంలో ఏ వ్యక్తి అయినా సరే నన్ను అందరూ గౌరవించాలి అని కోరుకుంటాడు. ఎప్పుడూ నేను ఒకళ్ళకి చప్పట్లు కొట్టడమే కాదు, నాకు కూడాను చప్పట్లు కొట్టాలి అని కోరుకుంటాడు, గౌరవాన్ని కోరుకుంటాడు. మరి ఆ గౌరవం అనేటువంటిది ఎలా వస్తుంది ఎప్పుడైనా ఆలోచించారా? గౌరవాన్ని పెంపొందించుకోవడానికి మనం ఏం చెయ్యాలి, మన దగ్గర ఏం ఉంటే మనకి గౌరవం కలుగుతుంది అన్న విషయాన్ని మన పెద్దలు ఒక చక్కటి శ్లోకంలో తెలియచేశారు. వస్త్రేణ వపుషా వాచ విద్యయా వినయేన చ వకారై పంచభిర్హీనః నరో నాయాతి గౌరవం. వస్త్రేణ, వస్త్రం ద్వారా మనిషికి గౌరవం వస్తుంది. అంటే మనం ధరించేటువంటి వేషధారణను బట్టి మనకి గౌరవం అనేది దక్కుతుంది. మనకి ఎవరో ఆ వ్యక్తి తెలియదు, ఆ వ్యక్తిని మనం మొదటిసారిగా చూస్తూ ఉన్నాం. ఆ సందర్భంలో అతడు ధరించినటువంటి వస్త్రాన్ని ఆధారంగా చేసుకొని మనం గౌరవం అనేటువంటిది ఇస్తాం. కాబట్టి మొట్టమొదట ఈ వస్త్రేణ అని చెప్పడంలో ఉన్న ఆంతర్యం, ప్రాథమికంగా చక్కటి వస్త్రాలను ధరించినట్లయితే గౌరవం అనేటువంటిది కలుగుతుంది అని చెప్పడం ఉద్దేశం. ఆ తర్వాత ఆ వ్యక్తితో పరిచయం పెరిగిన కొద్దీ, ఆ వ్యక్తి ఎటువంటి వాడో తెలిసిన తర్వాత, ఆ వ్యక్తి సాధించినటువంటి ఘనతను తెలుసుకున్న తర్వాత మనం మరింత గౌరవిస్తాం. చూడగానే మొదట మన కళ్ళకు కనిపించేటువంటిది వస్త్రధారణ. కాబట్టి చక్కటి వస్త్రధారణ ఉన్నట్లయితే మనం గౌరవాన్ని పొందవచ్చు. వపుషా, వపుహు అంటే శరీరం. నీ శరీర ఆకృతిని బట్టి కూడా నీకు గౌరవం కలుగుతుంది. అందుకనే మన పెద్దలు చక్కటి కండపుష్టితో ఉండేలాగా చేసుకోమని చెప్పారు. గురజాడ అప్పారావు గారు కూడాను చక్కటి తిండిని తిని కండ పెంచమని చెప్పాడు. కండ కలవాడే మనిషేనోయి అన్నాడు గురజాడ అప్పారావు. అంటే శారీరకంగా కూడాను బలంగా ఉండాలి. మానసిక శారీరకమైనటువంటి బలం ఎంతగానో ఉపయోగపడుతుంది. మన సుభాషితం కూడా చక్కటి శరీరాన్ని పెంపొందించుకోమని చెబుతూ ఉన్నది. మూడవది విద్య. ఈ విద్య అనుపమానమైనటువంటి సాధనం. ఎవరైతే విద్యను చక్కగా అధ్యయనం చేస్తారో వారు ఎక్కడికి వెళ్ళినా కూడా గౌరవాన్ని పొందుతారు. అందుకని విదేశాలలో సైతం మనకి బంధువుగా నిలిచేటువంటిది ఎవరు అంటే విద్య అని చెప్పారు. విద్య వల్ల ఏం కలుగుతుంది? వివేకం కలుగుతుంది. ఏంటి వివేకం అంటే మంచి చెడులను గుర్తించగలిగేటువంటి లక్షణం. రాక్షసరాజైనటువంటి హిరణ్యకశిపుడు సైతం తన కొడుకైన ప్రహ్లాదుణ్ణి చండామర్కుల దగ్గరికి విద్యాభ్యాసం కోసం పంపించే వేళ ఇలా అంటాడు: చదువని వాడగ్నుండగు చదివిన సదసద్వివేక చతురత గలుగుంతండ్రి. చదవకపోతే ఏమీ తెలియవు నాయన, అజ్ఞానం అనేటువంటి అంధకారంలో ఉంటావు. నిన్ను ఉత్తములైనటువంటి గురువుల దగ్గర చదివిస్తాను. చదువుకోవడం వలన నీలో వివేకం కలుగుతుంది, ఏది మంచి ఏది చెడు అనే వివేకం కలుగుతుంది అని హిరణ్యకశిపుడు చెప్పాడండి. కాబట్టి విద్య యొక్క ప్రాధాన్యం
మనం చక్కగా తెలుసుకోవచ్చు. నువ్వు ఎవరో తెలియని చోట కూడాను నీ విద్య నిన్ను రక్షిస్తుంది. మన వాంగ్మయంలో విద్య యొక్క ప్రాశస్త్యాన్ని చెప్పేటువంటి శ్లోకాలు ఎన్నెన్నో ఉన్నాయి. దొంగలు దొంగిలించలేనటువంటి జ్ఞానధనం విద్య అని చెప్పారు. అటువంటి ఉత్తమమైనటువంటి విద్యని మనం అందిపుచ్చుకోవటం వలన సమాజంలో గౌరవాన్ని పొందుతాం. విద్యావంతులు ఎక్కడైతే ఉంటారో ఆ దేశం చక్కగా ఉంటుంది. చక్కటి విద్యని పెంపొందించుకోమని ఈ సుభాషితంలో చెప్తూ ఉన్నారు. ఆ తరువాత వినయేనా, వినయం. అనేక గ్రంథాలను కూలంకషగా చదివి పాండిత్యాన్ని సంపాదించుకొని ఉన్నంత మాత్రాన ప్రయోజనం లేదు. వినయం కూడా ఉండాలి. ముందు చెప్పిన విద్య ద్వారా వచ్చేటువంటి లక్షణం వినయం. అందుకే పెద్దలు చెప్తారు, విద్యా దదాతి వినయం. వినయం వస్తుంది విద్య వలన. ఈ వినయ శబ్దానికి పెద్దల పట్ల గౌరవంతో అణకువతోటి ఉండడం అని ఒక అర్థం అయితే, మరొక అర్థాన్ని పెద్దలు చెబుతూ ఉంటారు, విశేషంగా అన్వయించడం. చదివిన చదువుని విశేషంగా అన్వయించటం, సంపాదించినటువంటి జ్ఞానాన్ని సమాజ హితం కోసం ఉపయోగించటం, అనువర్తన, ప్రాక్టికాలిటీలోకి తీసుకురావటం. మనకి సిద్ధాంతం, అనుప్రయోగం రెండూ ఉంటాయి కదా. చక్కగా అందిపుచ్చుకున్నటువంటి జ్ఞానాన్ని అన్వయించుకోవటం అనేటువంటి అర్థాన్ని కూడా చెబుతూ ఉంటారు. అణకువ అనేటువంటిది ప్రసిద్ధమైనటువంటి అర్థం. వాచ, మాట ద్వారా మనకి గౌరవం అనేటువంటిది కలుగుతున్నది. మనం మాట్లాడేటువంటి పద్ధతిని బట్టి మనకి గౌరవం అనేది వస్తుంది. వాక్, కంఠానికి ఆభరణం గొలుసులు ఇవి కాదు, చక్కటి వాక్కు అని చెప్తారు. ప్రియంగా మాట్లాడడం వలన అందరూ కూడా మనకి చక్కగా పరిచితమవుతారు. అలాగే మన పట్ల గౌరవాన్ని కూడా కలిగి ఉంటారు. అటువంటి వాక్ సిద్ధిని కనుక మనం పొందినట్లయితే అందరూ మన పట్ల మంచిగా ప్రవర్తిస్తారు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు. నువ్వు మాట్లాడేటువంటి మాటలు మంచిగా ఉంటే నీకు అంతా కూడాను మంచిగానే కనిపిస్తుంది. కాబట్టి మాట్లాడేటువంటి పద్ధతి చక్కగా ఉండాలి. వాచ అని అనడంలో కూడాను ఆంతర్యం అదే. వివిధ దేశాల మధ్య మైత్రిని కలిగించడం కోసం, అలాగే వివిధ వ్యవహారాలు నడపడం కోసం రాయబారులు ఉంటారు. మరి ఆ రాయబారులు ఎంత ఆచి తూచి జాగ్రత్తగా మాట్లాడాలండి. ఒకవేళ అటుగా ఇటుగా మాట్లాడితే ఏమైపోతుంది? రెండు దేశాల మధ్య ఉండేటువంటి సంబంధాలు, వ్యవహారాలు విచ్ఛిన్నమవుతాయి. కాబట్టి మాట చాలా ముఖ్యమైనటువంటిది. మాట యొక్క విలువని తెలుసుకొని మనం మాట్లాడేటువంటి మాటలు ఇతరులకి ఏమాత్రం ఇబ్బంది కలిగించకుండా మనం మాట్లాడినట్లయితే మనకి గౌరవం అనేది దక్కుతుంది. ఇలా 5 చెప్పారు కదా. ఈ 5ంటిని మీరు చూసినట్లయితే ఒక చక్కటి పోలిక ఉన్నది. ఏమని? అన్నీ కూడా వా 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 అనేటువంటి అక్షరాలతోటి ఉంటాయి. వస్త్రం, వపు, వాక్కు, అలాగే విద్య, వినయం, ఈ 5 కూడాను. ఈ 5 వకారాల వలన మనిషికి గౌరవం కలుగుతుంది. వకారైహి పంచభిర్హీనః. ఈ 5 వకారాలు లేనట్లయితే నరో నరః న ఆయాతి గౌరవం. అటువంటి నరుడికి గౌరవం రాదు. శ్లోకంలో ఈ 5 వకారాలు లేకపోతే గౌరవం రాదు అని చెబుతున్నారు అంటే అర్థం ఏంటి అంటే ఈ 5 వకారాలని పెంపొందించుకోవాలి. ఇలా పెంపొందించుకోవటం వలన మీకు గౌరవం దక్కుతుంది అని భంగ్యంతరంగా అంటే చక్కటి శైలిలో చెప్పడం అన్నమాట. ఈ సుభాషితంలోని ఉన్నతమైనటువంటి భావాన్ని తెలుసుకొని మన నిజ జీవితంలో మనం ఆచరణ చెయ్యాలి. లకారాల సంపాదనలో కాదు. అంటే ఏంటి? లక్షల సంపాదనలో కన్నా ఈ వకారాల యొక్క సంపాదనను కూడాను చేసినట్లయితే జీవితం చాలా శోభాయమానంగా ఉంటుంది.
లేకపోతే ఎలా ఉంటుంది? క్షోభాయమానంగా ఉంటుంది, క్షోభను కలిగించే విధంగా ఉంటుంది. శోభను కలిగించే విధంగా జీవితాన్ని మార్చుకోవాలి అంటే ఇటువంటి చక్కటి సుభాషితాలను నేర్చుకొని అన్వయించుకోవాలి. కాబట్టి ఆ దిశలో మీరందరూ కూడాను ప్రయాణం చేయాలి. ఈ సుభాషిత శ్లోకాన్ని మరొక్కసారి చూద్దామా? వస్త్రేణ వపుషా వాచా విద్యయా వినయేన చ వకారైః పంచభిర్హీనః నరో నాయాతి గౌరవం. చూశారుగా, రమణీయమైన సంస్కృత సుభాషితాలలో కమనీయమైన భావాలు ఉన్నాయి. ఉత్తమ వ్యక్తిత్వాన్ని అందించే ఆణిముత్యాల్లాంటి సుభాషితాన్ని గురించి తెలుసుకున్నాం కదా. ఆ సన్మార్గంలో మనము ప్రయాణించాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.